తెలంగాణ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ మండల కేంద్రంలోని శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ నల్లగంగయ్య ఆధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోయం బాపురావు హాజరయ్యారు. ప్రపంచ దేశాలు సైతం మోడీ పాలనను అభినందిస్తున్నాయని, అలాంటి నాయకుడు దేశ ప్రధానిగా ఉండటం గర్వకారణమని బాపురావు చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఇక్కడ రాష్ట్రం ఏం చేస్తుందంటే మేమే ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మీరు చూడండి, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక 5 కేజీలు ఇవ్వడం జరుగుతుంది బియ్యం. ఆ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేసీఆర్ ఇస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారని ఎవరు కూడా ప్రచారం చేస్తలేరు. కాబట్టి ఎవరు కూడా అధికారులు చెప్తలేరు. అదేవిధంగా ప్రజలు కూడా దాన్ని ఏదంటే కేసీఆర్ ఇస్తున్నారని నమ్ముతున్నారు. కాబట్టి ఆ కేసీఆర్ ఇవ్వడం లేదు, అది మేము భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారని చెప్పడానికే మేము ప్రయత్నం. ఈ ప్రజాగోస విజయ్ ఎవరు గుర్తొస్తారు? ఎస్సీ ఎస్టీలే గుర్తొస్తారు. మొదలు వాగ్దానాలు ఎవరికన్నా ఇస్తే ఎస్సీలకు లేకుంటే ఎస్టీలకు, కానీ చేసింది మాత్రం దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు నాకైతే ఒక 400-500 మందికి ఇచ్చడం లేదు తెలియదు. కానీ ఆ విధంగా దళితులను మోసం చేయడం జరిగింది. దళిత ముఖ్యమంత్రిని మనం ఎవరైనా దళితులు అడగలే, కానీ ఆయన నోటితోటే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఆ విధంగా కూడా మన దళిత సోదరులను మోసం చేయడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఒకటే ఏదైతే